ఈ అసలు అయిపోయింది. ఇక్కడి నుంచి దుకాణం ఎత్తి ఆడికి పోయిందనుకున్న నేపథ్యంలో నిజంగా ఫస్ట్ చెప్పురి. అసలు ఏం జరిగింది? జగనన్న కుటుంబంలో ఎట్లాగో రోడ్డు మీదకొచ్చింది. వ్యక్తిగతం కాస్త ఈరోజు అయిపోయింది. మొన్నటిదాకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే ఆ విధానము కొంచెం ఆ స్టేచర్ గానీ అది గానీ ఒక లెవెల్‌లో ఉండింది. ఈరోజు ఒక విధంగా బజార్‌కెక్కింది. ఆ మాటలు గావచ్చు, ఇది గావచ్చు. మొన్నటిదాకా కాస్త గుమ్మనంగా ఉన్నారు. పెళ్లి పత్రిక ఏదో భౌతికంగా లేని ఫస్ట్ తండ్రి దగ్గర సమాధి దగ్గర పెట్టిన తర్వాత ఇంటికి పెద్ద కాబట్టి అన్నకిచ్చింది. సో, వీళ్ళంతా ఒకటి అనుకున్నారు. కానీ ఇప్పుడు వదులుతున్న మాటల తూటాలు చూస్తుంటే జగనన్న నీ చేతులారా నువ్వే చేసుకున్నావు, కుటుంబాన్ని చీల్చుకున్నావంటే అసలేం జరిగిందో చెప్పుర్రి? ఒక్కటి షర్మిలమ్మ గారి గురించి హ్మ్. నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ! ఎందుకు తెలంగాణకొచ్చిందో, హ్మ్. ఎందుకు తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిందో, హ్మ్. ఎందుకు 3800 కిలోమీటర్లు తిరిగిందో, ఎందుకు మళ్ళా పార్టీని మూసుకుందో అసలు ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. ఆమె పార్టీ పెట్టినప్పుడు మేమేమనుకున్నాం మాలాంటోళ్ళము తెలంగాణలో హ్మ్. రాజశేఖర రెడ్డి గారిని బాగా అభిమానించే వాళ్ళం అందరము. అరే మనకు ఒక ఆదేరువు లెక్కొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు మంచి అవకాశం ఇచ్చిండు. నాకు పార్లమెంట్ మెంబర్గా నిలబడే అవకాశం ఇచ్చిండు. సరే మనకు అదృష్టం బాగాలేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆయన అక్కడ వెళ్ళిపోయిండు. ఇక్కడ అదే కుటుంబానికి సంబంధించినటువంటి షర్మిలమ్మ గారు వస్తుర్రు. ఆమెకు మనం అండగా ఉండాలని మేము ఉన్నాం. అండగా ఉన్న తర్వాత కొన్ని రోజులకే మాకు అర్థమైంది ఏంటంటే అన్నతోటి విభేదించి బయటకు వస్తుంది అనేది మాకు అర్థమైంది. అందులో ఒకటి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి వ్యతిరేకిస్తున్నటువంటి ఒక ఛానల్ అవి మాట్లాడడం, రకరకాల ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొస్తుంటే అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితోటి ఆ కుటుంబంతో వ్యతిరేకించే ఈమె వచ్చిందని నాకు ఆలోచన వచ్చింది. నేను అప్పటి నుంచే కొంచెం దూరంగా ఉన్నా. అయినా ఆమె రాఘవన్న నువ్వు బాబాయ్ లెక్క, మీరు రావాలి, ఢిల్లీకి పోయినా రావాలి, గవర్నర్ కలిసినా రావాలి, ఇంకెవరి దగ్గరికి పోయినా రావాలి, పెద్ద పెద్ద మీటింగ్లు ఉంటే రావాలి, మీరు యాక్టివ్గా లేకున్నా నాకు అండగా ఉండాలని నన్ను ప్రాధేయపడితే నేను ఓకే అన్న బిడ్డనే కదా అని అనుకున్నా. ఎప్పుడైతే ఒకదానింబడి ఒకటి ఆమె ప్రవర్తన మారుతుందో, దీని ఎంబడి ఎడన్ ఎజెండా ఏమగట్టి ఉన్నదా, ఈమె ఎవరి చేతనన్నా కీలుబొమ్మ అయిందా, ఈమెను వాళ్ళ కుటుంబ సభ్యులు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు కాదు, ఈమె కుటుంబ సభ్యుల పార్ట్నర్స్ ఏమన్నా ఈమెను బ్లాక్మెయిల్ చేస్తుర్రా, ఏదో మొదటి షర్మిలమ్మ మాత్రం ఈమె లోపల కనబడతలేదు అనేది అర్థం చేసుకోగలిగింది నేను. చేసుకొని ఆమె రాహుల్ గాంధీని కలిసిన రోజు, సోనియా గాంధీని కలిసిన రోజే నేను ఒక టీవీ డిబేట్లో నేను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి రిజైన్ చేసినాక కూడా అనేక మెసేజ్లు పెట్టినా. అమ్మ రాజకీయాలు చేస్తే ఫేర్గా చేద్దాం, పద్ధతిగా చేద్దాం, మనము మాట తీస్తే మడమదప్పని కుటుంబం అమ్మ, అటువంటి కుటుంబంలో పుట్టి మనం మంచిగా పోవాలనే ఆలోచనతో ఎన్నో మెసేజ్లు పెట్టినా దేనికి రెస్పాండ్ కాలే. సరే ఆమె కర్మ అనుకున్నా నేను. అంతలోపటిని 119 నిలబడతా అన్నది, రాహుల్ గాంధీ సోనియా గాంధీని కలిసి వచ్చింది, తర్వాత మనం పార్టీలో మెర్జ్ అవుతున్నామని చెప్పింది. వాళ్ళు ఒక 2-3 నెలలు ఈమెను డేకపోయే వరకు, ఈమెను పట్టించుకోకపోయే వరకు లేదు నథింగ్ డూయింగ్, మనం 119 నిలబడుతున్నాం అన్నది. ఏం చక్రం తిప్పిందో ఏమైందో భగవంతునికి ఎరక. ఇలా మరి ఎవరి ప్రమేయం ఉందో, డీకే శివకుమార్ ప్రమేయం ఉందా, చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉందా, ఎవరు ప్రమేయం ఉందో మాకు తెలియదు. కానీ ఇందులో ఒక్క విషయం చెప్తా. ఇప్పుడు డీకే శివకుమార్ పేరెత్తారు కాబట్టి, అంటే కొంతమంది డౌట్ ఏముండేనంటే వీళ్ళకు ఎక్కడ పోయినా కూడా వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వీళ్ళకంటూ ఒక హ్యాండ్ కావాలి కాబట్టి ఇక్కడ ఏం చేసింది, ఇక్కడ చూస్తుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ అవ్వాలని ప్రయత్నం చేసింది. కాకపోతే ఇక్కడ ముందుగానే పసిగట్టి ఇక్కడ మెర్జ్ అవ్వనివ్వలేదు. కానీ అంతకుముందే డీకే శివకుమార్తో మంతనాలు జరిపింది ఆమె ఏపీకైనా వెళ్ళాలనేసి. ఎందుకనంటే కర్ణాటకలో వాళ్ళ ఆస్తులు అంటే మీన్స్ బెంగళూరులో ఉన్నాయి కాబట్టి బెంగళూరులో ఆస్తులు కాపాడుకోవాలంటే ఖచ్చితంగా అక్కడో ఇక్కడో ఏదో చోట తన ప్లేస్మెంట్ అవ్వాలి. అయితే తమ ఆస్తులు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా జరిగిందే డీకే శివకుమార్తో భేటీ కూడా అంటున్నారు. ఈ కోణంలో ఆలోచించవచ్చా మనము? నేను ఏ కోణంలో ఆలోచించలే. ఆమె శివకుమార్ దగ్గరికి పోయినా, ఇంకోరి దగ్గరికి పోయినా, ఎందుకు పోయినా మనం పెద్ద పట్టించుకోలే నేను. సరే శివకుమార్ గారు ఉప ముఖ్యమంత్రి అయిండు, గెలిచిర్రు, ఏదో శుభాకాంక్షలు తెలిపనీక పోయింది, తర్వాత ఎన్నో చర్చలు వచ్చినాయి. నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు ఆమెకు పోవడానికి ఎక్కడ మూలాలు పడ్డదా అనే మాట మీద నేను చెప్పదలుచు. ఆ మూలాలు అక్కడ ఒకటి చెప్పండి, అసలు ఎందుకు వచ్చిందో చెప్పురి. అంటే నిజంగా ఏం గొడవ జరిగింది ఇంట్లో, వీళ్ళ అన్నా చెల్లెళ్ళ మధ్యలో ఏంటి అసలు సమస్య ఏంది? వినమ్మా, అన్నా చెల్లెళ్ళ సమస్య అనేది ఉంటే, ఒకవేళ నిజంగానే ఉందనుకుందాం, ఈమె తెలంగాణకు రాకుండా మొదలే ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టేది.
అవును, భయపడిందేమో అప్పుడు, ఎందుకు భయపడుతుంది? అన్నకు భయపడింది. ఎక్కడ ఎవరు భయపడరమ్మా? ఏ అన్నకు ఎవడు భయపడ్డాడు, ఏ తమ్మునికి ఎవడు అన్న భయపడ్డాడు? సరే కాదు, రాజకీయాల లోపట ఏ కుటుంబంలో విభేదాలు ఉన్నాయి? ఒక్క కుటుంబంలో చూపెట్టి నాకు. ప్రతి ఒక్క కుటుంబంలో విభేదాలు ఉంటాయి, ఆస్తుల పంపకాలు ఉంటాయి. దానికో కానీ రెండు ఇష్యూస్ ఉన్నాయి, ఆస్తులు ఒకటి, అధికారం ఒకటి. అంటే రాజ్యసభ సీట్ ఇచ్చుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. వినమ్మా, అవి అన్ని ఇళ్లలో ఉంటాయి. నీకు రాజ్యసభ సీటే కావాలనుకో, నీ అన్నను కానీ మీ అమ్మను కానీ ఏ రోజన్నా నాకు రాజ్యసభ కావాలని నువ్వు అడిగినవా? అడగాలనా? నువ్వు అడిగినవా? అసలు నువ్వు రాజకీయాలలో ఇంట్రెస్ట్ ఉందా అనేది లేకపాయే. నీకు సాక్షి ఛానల్లో రామ్ రెడ్డి అని మన ప్రియదర్శిని రాము ఇంటర్వ్యూ చేస్తే, నేను నా జీవితంలో రాజకీయాలకు రాను, నా అన్ననే రాజకీయాలలో ఉంటాడనే మాట చెప్పింది కదా. ఎవరికైతే కలబడదు కదా. ఇవన్నీ కూడా మసిపూడి మారేదిగాయ చేసే ప్రయత్నాలు వద్దమ్మా. వాళ్ళు జరుగుతున్నది ఏంటంటే హకీకత్, వాస్తవం ఏంది ఎరకనా, ఈమెకు ఎక్కడనో ఒక చెడుబుద్ధి పుట్టింది. షర్మిలమ్మ అనే వ్యక్తి రాజకీయ కోణం కాదు, దీంట్లో నేను నిన్న కూడా చెప్పింది, జరిగింది వాస్తవాలు చెప్పాలి మనం. సరే, నిన్న నేను ఒక డిబేట్లో చెప్పేటప్పుడు దాన్ని నేను విపులీకరించి చెప్పలేకపోయాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు. అది 2014లో ముఖ్యమంత్రి కాలే, 2019లో ముఖ్యమంత్రి. షర్మిలమ్మ గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి కాలే. ఈయన పాదయాత్ర చేసి 16 నెలలు జైలు పోయి వచ్చిన తర్వాత పాదయాత్ర చేసి 3648 కిలోమీటర్లు నడిచిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యింది. సరే, అందులో వాళ్ళ భాగస్వామ్యం ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. విజయమ్మది కానీ షర్మిలమ్మది కానీ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళు ప్రచారం చేస్తారు. వాళ్ళు ఎక్కడ నిలబడ్డారు, విజయమ్మ గారు ఎమ్మెల్యేకి నిలబడ్డా అప్పుడు, తర్వాత ఎమ్మెల్యేకి నిలబడలేదు, జగన్ గారు నిలబడ్డాడు, ఎంపీకి అవినాష్ గారు నిలబడ్డారు. వీళ్ళిద్దరు కూడా ప్రచారం చేసినందులో ఎవరికి ఇబ్బంది లేదు, ఒక కుటుంబ సభ్యురాలుగా చేసింది. 2019 తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీ ద్వారా తెలవాలి. ఎందుకంటే మీలాగానే అనుమానం, అన్నదమ్ములకేమో అన్న చెల్లెళ్ళకేమో పంచాయతీ ఉంది, అన్న చెల్లెళ్ళకి ఏదో భూమి పంచాయతీ ఉంది, లేకపోతే ఆస్తుల పంచాయతీ ఉంది, లేకపోతే ఏదో రాజకీయ పంచాయతీ ఉంది అనేటటువంటి మాటలు చాలామంది మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు నేను డిబేట్లో మాట్లాడేంత వరకు తెలుగు ప్రజలకు ఎవరికి కూడా తెలియని నేను నిన్న డిబేట్లో మాట్లాడాను. నిన్న కూడా నేను క్లుప్తంగా మాట్లాడవలసి వచ్చింది. ఎందుకంటే అది ఒక టీవీ ఛానల్లో డిబేట్ అంటే 1 అవర్ ఉంటుంది, మనకి ఇచ్చేది 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు ఉంటుంది కనుక మీకు క్లారిటీగా చెప్తున్నాను నేను. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గ్రహించాలి, తెలుగు ప్రజలు గ్రహించాలి. జగన్మోహన్ రెడ్డి గారు అనేట ఆయన ఎంత నిక్కాసైనటువంటి వ్యక్తో, రాజకీయాలు చేస్తే ఎంత నిక్కాసుగా చేస్తాడో ఈ ఉదాహరణతో మీకు తెలిసిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెక్ట్ 3 నెలలకే బ్రదర్ అనిల్ కుమార్ గారు వాళ్ళు ఎంబడో 3 వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులు వీళ్ళకు ఇంటర్నల్గా పార్ట్నర్స్, బిజినెస్లలో పార్ట్నర్స్. అది మైన్స్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ఈ దేశంలో ఉండొచ్చు, విదేశాలలో ఉండొచ్చు, ఈ రాష్ట్రంలో ఉండొచ్చు, పక్క రాష్ట్రంలో ఉండొచ్చు, భారతదేశంలో ఉండొచ్చు. వాళ్ళు 4 కలిసి బిజినెస్ పార్ట్నర్స్. ఈ 4 పార్ట్నర్స్ కలిసి షర్మిలమ్మ గారి మీద ఒక ఫోర్స్ స్టార్ట్ చేశారు. అమ్మా, నువ్వు పాదయాత్ర చేసినావు, పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడినావు, నీ వల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు, మనము కొన్ని పనులు చేయించుకోవాలి. ఆ పనులకు నేను ఇంకా డీటెయిల్గా పోదలుచుకోలేదు. 6 ఫైళ్ళు తయారు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వములతోటి అనుమతులు ఉండవలసినటువంటి కొన్ని 6 ఫైళ్ళు తయారు చేశారు. అది లీగలా ఇల్లీగల్ అనేది తర్వాత. ఈ ఫైళ్ళు ప్రొసీజర్ ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకుపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు చూసారు, ఏంది ఈ ఫైల్ సంగతి ఏంది అని అడిగిన. పాప చెప్పింది, పక్కన పెట్టేసి. అప్పుడు వాళ్ళకి చెప్పిన మాట, షర్మిలమ్మ గారు పోయినరా, విజయమ్మ గారు పోయినరా, బ్రదర్ అనిల్ కుమార్ పోయినరానే కాదు, నేను నిక్కాసైన రాజకీయాలు చేయదలుచుకున్నా, ఆంధ్రప్రదేశ్లో ఒక చరిత్ర సృష్టించదలుచుకున్నా, నేను 5 సంవత్సరాల గురించి ముఖ్యమంత్రి కావడానికి కష్టం పడలేదు, 20 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలి ఈ రాష్ట్ర రూపురేఖలే మార్చదలుచుకున్నా, నేను ఇటువంటి పనులు చెయ్యా, ఈ ఫైళ్లను నేను అప్రూవల్ చెయ్యా అని చెప్పిన మాట చెప్పిండు ఆయన. ఇది జరిగింది అక్కడ. దాని తర్వాత 3 నెలలు ప్రయత్నం చేశారు, 4 నెలలు ప్రయత్నం చేశారు, 8 నెలలు ప్రయత్నం చేశారు, ఏడాది ప్రయత్నం చేశారు. ఆయన ఎక్కడ కూడా వీళ్ళ దిక్కు మొగ్గలే. ఇక బ్లాక్మెయిలింగ్ స్టార్ట్ చేశారు. షర్మిలమ్మ పార్టీ పెడుతుంది, కొన్ని ఛానళ్లకు, కొన్ని పేపర్లకు లీక్స్ ఇచ్చారు. వాళ్ళు 1.5 పేజీ రాసిర్రు, 2 పేజీలు రాసిర్రు. ఆయన ఎక్కడ కూడా
తొనకలేదు, ఇలా గురించి ఆలోచన చేయలేదు. చివరకు పార్టీ పెడతామనుకుంటున్నా 9 ఫిబ్రవరి రోజు పార్టీ పెడదామనుకుంటున్నా, దీని మీద అందరి ఒపీనియన్ తీసుకుంటా, ఆత్మీయ సమ్మేళనాలు పెడతా అని చెప్పి అట్లా ఒక 6 నెలలు టైం పాస్ చేసింది. ఆయన తొనకలేదు. అర్థమైపోయింది వీళ్ళకు, తిగినం బురదల. ప్రజలు రాజశేఖర రెడ్డి గారి బిడ్డని నమ్ముతుర్రు, జగన్ గారి చెల్లె అని కూడా నమ్ముతుర్రు. లోపాయి గారికి ఏం జరుగుతుందో ప్రజలకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు. తర్వాత పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణలో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. ఇన్ని చేసినా చివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇటు కనీసం చూడకూడదు. ఇటువంటి టైంలో మన దగ్గర తెలుగు రాష్ట్రాలలో పుట్టవలసినటువంటి వ్యక్తే కానీ చంద్రబాబు నాయుడు ఉన్నాడు. మోఖా చూస్తాడు, ఏ ఇంట్లో ఏ కుంపటి ఏమవుతుంది, ఎవరికొవరికి యుద్ధం జరుగుతుంది, ఎవరింటిని మనం ఇసుక కొడితే బాగుంటుంది. ఆ టైంలో డీకే శివకుమారు, చంద్రబాబు నాయుడు, షర్మిలమ్మ గారు ఏమన్నటువంటి ఈ చతుష్టయము నలుగురు ప్లాన్ వేసి ఈమె 100 కోట్ల రూపాయల ఆస్తులు అమ్ముకుంది. చంద్రబాబు నాయుడు దగ్గర ఏంది, బిస్కెట్ వేయడం గుంజుకోవడం, బిస్కెట్ వేయడం గుంజుకోవడం, ఆయన జన్మ తరహా ఆయనకు ఉన్నటువంటి వ్యవహారం. ఈ పరిస్థితులల్లో ఆమెను ఎక్కడ బ్లాక్మెయిల్ చేసిరో తెలియదు, ఎక్కడ కీలు బొమ్మని చేసిరో తెలియదు. షర్మిలమ్మ గారిని అన్కండిషనల్గా కాంగ్రెస్లో చేరేటట్టు పాలేరు పోయి ఏమన్నావు, మట్టి తీసుకుంటివి, చేతిలో పట్టుకుంటివి, ప్రమాణం చేస్తేవి. ఏమా ఈ మట్టి ప్రమాణం? 119 నిలబడతాంటివి, ఎక్కడ వాయ నీ ప్రమాణం? 300 మంది కుటుంబాలను రోడ్డు మీద గుంజితివి. ఆస్తులు అమ్ముకుర్రు, కార్లు అమ్ముకుర్రు, బంగారాలు అమ్ముకుర్రు, చిన్న చిన్న ఇండ్లుంటే ఇండ్లు అమ్ముకుర్రు. నేను 100 కోట్లు ఖర్చు పెట్టినని చెప్ప. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వల్ల ఈ రాష్ట్రంలో తెలంగాణలో దగ్గర 200 నుంచి 300 మంది రోడ్డు పాలయ్యారు. ఏదో పిచ్చి ఉంటుందమ్మా, మా షర్మిలమ్మ వచ్చింది, 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి పెడతా అని చెప్పింది, మేము ఒక రాజకీయ నాయకుని ఎక్స్పోజ్ అయితే మేము కూడా మా ఊర్లలో మేము ముఖమెత్తుగా తిరుగుతామన్న ఉద్దేశం ఉన్న వాళ్ళందరూ కూడా పాపం బెల్లం చుట్టూ తిరిగినట్టు, సీమ తిరిగినట్టు అట్లా తిరిగిరు. వాళ్ళనందరినీ లాతు కొడితివి. ఇంత కఠినమైన, ఇంత నిస్సిగ్గైన, ఇంత చీము రక్తం లేని పని చేయవలసినటువంటి కారణం నీకెందుకు వచ్చింది? తల్లిని కూడా కాదని అన్నను జైల్లో పెట్టిన పార్టీ, తండ్రిని ఎఫ్ఐఆర్లో పెట్టిన పార్టీ, మనందరినీ రోడ్డు మీద ఫుట్పాత్ మీద కూర్చోబెట్టినటువంటి పార్టీ.